హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ. ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి వీడియోలు చూసేద్దాం. ఇక్కడ ఒక 4 ఎగ్స్ అనేది ఉడకపెట్టుకున్నాము. సో దీనికి సరిపడంతగా ఒక కప్పు శనగపిండి, సగం కప్పు మైదా పిండి. క్రిస్పీగా రావడానికి మైదా పిండి అని యూస్ చేయండి. చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు సోడా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకొని మంచిగా పిండిని మిక్స్ చేసుకోవాలి. అలా మంచిగా పిసికి తర్వాత దీంట్లోకి వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా నార్మల్గా మీడియంగా ఉండాలి. పిండి అనేది రెడీ అయిపోయింది కదా. సో ఒక బాండి తీసుకొని దాంట్లో ఈ ఎగ్ పిండి అనేది మునిగేంత లోతు ఆయిల్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇట్లా ఎగ్ని పిండిలో ముంచుకొని ఇలా కొంచెం ఎర్రబడేంత వరకు ఉంచేసి తీసేయడమే. ఇంకా ఇప్పుడు ఇది మీకు నచ్చినట్టుగా కట్ చేసుకొని దానిపై నుండి కావాలంటే కారం, ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఎంత సింపుల్గా ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోయిందో. సో మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.